ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదవవలసిందిగా కోరుచున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చదవబడిన వాక్య భాగం మనం చూసినట్లయితే దేవుడు ఎంతగా ప్రేమించాడంట, లోకమును ఎంతో ప్రేమించాను. అంటే చెప్పడానికి చాలా ఎక్కువ, చెప్పలేనంత ఇదిగా ప్రేమించాడు. అంటే లోకమును కాదు కానీ లోకంలో ఉన్న ప్రతి మనిషిని తన ప్రాణము పోయేంతగా ప్రేమించాడు. తన కుమారుడిని మన కొరకు ఇచ్చేటంతగా ప్రేమించాడు. అయితే మనల్ని ఏమి చేయమని చెప్పుచున్నాడంటే, విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు తన కుమారునంట మనకు ఇచ్చున్నాడు. మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన తన కుమారుని మన కొరకు ఇచ్చేయడానికి సిద్ధపడినట్లుగా ప్రేమించాడు. అయితే మన ఎదుటి నుంచి దేవుడు ఒకటి ఆశిస్తాడు. ఆ లోకంలో ఉన్న ప్రతి మనిషిని ఆయన అతి ఎక్కువగా ప్రేమించాడు. అయితే ఆ ప్రేమించిన మనుషుల నుండి ఆయన ఒకటి కోరుకుంటున్నాడు. ఏంటంటే అది యేసుక్రీస్తు ప్రభువారిని యందు విశ్వాసము ఉంచాలి. అప్పుడే మనకు నిత్య జీవము కలుగుతుంది. ఆయన పంపించిన కుమారుని యందు మనము విశ్వాసం ఉంచాలంట. ఏం చేయాలి? ఆయన పంపించిన కుమారుని యందు విశ్వాసం ఉంచాలంట. అలాగ విశ్వాసం ఉంచితే మనము నశింపక నిత్య జీవము పొందుతామంట. అయితే ఇక్కడ విశ్వాసము ఉంచాలి అని పర్టికులర్గా దేవుడు వాక్య భాగంలో చెప్పుచున్నాడు. ఆయన మనకు ఒక దీవెన, అలాగే పరలోకమందు ఒక ఆశీర్వాదము, ఈ లోకమందు మనకి ఏ కష్టం లేకుండా చూసుకునే విధానంలో ఒక ఆశీర్వాదాలు అయితే మనకు ఇచ్చి ఉన్నాడు. అయితే మనము ఏం చేయాలంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలంట. విశ్వాసం ఉంచుడు అంటే ఎలాగ విశ్వాసం ఉంచాలి? విశ్వాసం అంటే చాలా రీతిలుగా చెప్తారు. అసలు ఏ రీతిలో విశ్వాసం ఉంచాలి? చాలా మంది అనుకుంటారు మేము దేవుని యందు విశ్వాసంలోనే ఉన్నాము అని అపోహపడుతూ బ్రతికేస్తున్నారు. విశ్వాసం ఉంచడం అంటే దేవుడు చెప్పిన కొన్ని మాటల ప్రకారము నడుచుకోవడం, ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం, ఆయన చెప్పిన కట్టడాల ప్రకారం నడుచుకుంటే అప్పుడు విశ్వాసం ఉంచినట్లుగా. అంతేగాని తమకు నచ్చినట్లుగా నడుచుకుంటూ మేము దేవుని యందు విశ్వాసంలో ఉన్నాము, దేవుని యందు భక్తిలో ఉన్నాము అని అనుకోవడము వ్యర్థము. అయితే ఒకసారి వాక్య భాగం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం. విశ్వసించు వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోనా లేదు. చాలండి. ఇక్కడ విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? విశ్వసించిన వారందరూ ఏం పొంది ఉండాలంట? ఏకాత్మ పొంది ఉండాలంట. ఏకాత్మ గలవారు ఎలాగ ఆలోచిస్తారంట? ఈ భూమి మీద ఉన్నది ఏది తమది, తమకు మాత్రమే సొంతమని హెచ్చించుకునే మనస్సు అనేది వారికి ఉండదంట. ఏకాత్మ కలిగిన వారంటే, ఏకాత్మ అంటే ప్రతి దేవుని హృదయంతో ఏకీభవిస్తారంట. ఏకాత్మ కలవారు ఎలాగ ఆలోచిస్తారంటే ఈ భూమి మీద ఉన్నది ఏది తమదని అనుకోనరంట. భూమి మీద ఉన్న దానికన్నా కాక ప్రతి మనిషి యందు ప్రేమను కలిగి జీవిస్తారంట. ఒకసారి మనం అదే వాక్య భాగం చూసుకుందాం. ఏకాత్మ కలిగి తగ్గించుకొని జీవిస్తారంట. ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోనకూడదంట. విశ్వసించిన వారు ఎలా ఉండాలంట? ఏకాత్మ కలిగి తగ్గించుకొని ఉండాలంట. ఏ విధంగా ఉండాలి? ఏకాత్మ కలిగి తగ్గించుకొని ఏది తమది అనే స్వార్థమును కలిగి ఉండకూడదంట. నిస్వార్థపరులై ఉండాలంట. ఈ భూమి మీద కొంతమందికి ఆస్తుల ఐశ్వర్యాలు ఉంటాయి. ఒక మందిరానికి వచ్చే వారిలో కొందరికి ఆస్తుల ఐశ్వర్యాలు ఉంటాయి, మరి కొందరికి
ఉండటానికి ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నవారు ఉంటారు. అయితే ఉన్నవారు ఎప్పుడు తనది మేము గొప్పగా ఉన్నాం అని అనుకోరాదంట, తగ్గించుకొని ఉండాలంట. లేని వారిని చూసి హేళన చూపుతో చూడకూడదంట. ఎందుకంటే దేవుడు అలాగూ నియమించాడంటే వారి ద్వారా దేవుడు ఉన్నత కార్యాలు చేయడానికైనా ఆత్మపూర్ణులై మనము చూడాలంట. దేవుడు ఈ స్థితిలో వారిని ఉంచారంటే వీరి ద్వారా ఏదో గొప్ప కార్యము చేయబోచున్నాడు అని మనము ఆలోచన చేయాలంట. ఏ విధంగా ఆలోచన చేయాలి? ఏకాత్మ కలిగి ఏక హృదయంతో దేవుని యందు దైవికంగా ఆలోచించాలంట. అందుకే ఒకసారి వాక్య భాగం మనం చూసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. ఫిలిప్పీ పత్రిక 2:3. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. చాలండి. ఏమని ఎంచుకోవాలంట? ఒకరికొకడు తనకంటే, నా సహోదరుడు నాకంటే గొప్పవాడు, యోగ్యుడు అని ఎంచుకోవాలంట. అంతేగాని మనకు కలిగి ఉన్న దానిలో దేని యందు అతిశయ పడకూడదంట. అందుకే మనం చదవబడిన వాక్య భాగంలో ఏక హృదయం ఏకాత్మ కలిగిన వారు ఏది తమకు కలిగిన దాని యందు అతిశయించక ఏ విధంగా ఉన్నారంట? ఒకరికంటే ఒకరు గొప్పవారిని ఎంచుకోవాలంట. కక్షలు ఉండకూడదంట. అక్కడ వాక్య కక్ష చేతనైనను వృధాతిశయము ఎలాంటిదంట? అతిశయము అంటే ఇతరుల కంటే మేము గొప్పవారమనే అపోహ. అది ఎలాంటిదంట? వృధా వ్యర్థమైనది, వృధా పనిని కలిగించేది. అలాంటి అతిశయాన్ని విడిచిపెట్టి ఒకరికంటే ఒకడు గొప్పవాడని ఎంచుకోవాలంట. విశ్వసించిన వారంటే దేవుని యందు విశ్వాసం వారు ఎలాగ ఉండాలంట? ఏకాత్మ కలిగి ఒకరికంటే ఒకడు గొప్పవాడని ఎంచుకొని జీవించాలంట. ఏ విధంగా ఉండాలి? తగ్గించుకొని తమ హృదయంలో తమకున్న స్థానం అతిశయించక తగ్గించుకొని మనకంటే మన సహోదరుడు గొప్పవాడని ఎంచుకొని ఉండాలంట. ఏకాత్మ కల వారు ఎలాగ ఉంటారు? మనకంటే మన సహోదరుడు గొప్పవాడు అని ఎంచే స్థితిలో ఉంటారు. వారి అవతల వారికి లేని పరిస్థితే కలగవచ్చు, కానీ వారు దేవుని కలిగి ఉన్నారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుని కలవారికి ఏంటి? లేమి అనేది కలగదు. అలాగూ ఉండాలంట. దేవుని ఆత్మ కలవారు ఎలాగ ఆలోచించాలంటే మనకంటే మన సహోదరుడు గొప్ప స్థానంలో ఉన్నాడు అని ఆలోచించాలంట. రెండోదిగా మనం చూసినట్లయితే ఏక మనసుతో దేవునిపై లక్ష్యం ఉంచాలంట. రెండవ వాక్య భాగం ఏంటి? ఏక మనసుతో దేవునిపై లక్ష్యం ఉంచాలంట. అపోస్తలుల కార్యముల గ్రంథము మొదటిగా చెప్పబడిన అంశం ఏంటి? ఏకాత్మ కలిగి ఒకరికంటే ఒకడు గొప్పవాడని ఎంచుకోవాలంట. రెండవదిగా ఏక మనస్సుతో దేవునిపై లక్ష్యం ఉంచాలంట. విశ్వసించేవారు ఏ విధంగా ఉండాలి? దేవుని యందు విశ్వసించేవారు ఏకాత్మ కలిగి ఒకరికంటే ఒకడు గొప్పవాడని అనుకోవాలంట. రెండవదిగా ఏక మనస్సు కలిగి దేవునిపై లక్ష్యం ఉంచాలంట. అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువు. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూసినందున అతడు చెప్పిన మాటలందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలను పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయు గలవారును కుంటివారును అనేకులు స్వస్థపరు. విశ్వసించిన వారు రెండవదిగా ఉంచవలసిన లక్షణం ఏంటి? విశ్వసించిన వారు మొదటిగా ఉంచవలసిన లక్షణము ఒకరికంటే ఒకరు గొప్పవాడని ఎంచుకోవాలంట. భూమి మీద కలిగినది ఏది తమకు ఉన్నతమైన స్థితి అని భావించుకోకూడదంట. రెండవదిగా ఏక మనస్సుతో దేవుని పట్ల లక్ష్యం ఉంచాలంట. దేవుని చేసే కార్యాల పట్ల అక్కడ ఉన్న వారందరూ చూసినట్లయితే ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ఏక మనస్సుతో పిలుపు చెప్పిన మాటలేందంటే దేవుని వాక్యమందు ఏక మనస్సు కలిగి లక్ష్యం ఉంచాలంట. విశ్వసించిన వారు ఏ విధంగా ఉండాలి?
ఏక మనసు కలిగి దేవుని మాటలందు లక్ష్యం ఉంచాలంట. అలాగూ లక్ష్యం ఉంచితే అక్కడ జరిగిన కార్యములు పక్షవాయు గలవారు స్వస్థత పడ్డారు, కుంటివారు స్వస్థపరచబడ్డగలిగారు, అలాగే దయ్యములు పట్టినవారు బాగు చేయబడ్డారు. మనము దేవుని వాక్యం పట్ల ఎప్పుడైతే నమ్మకం ఉంచుతామో, ఎప్పుడైతే స్థిరముగా మన హృదయాన్ని ఉంచుతామో, మన మనస్సును దేవుని వాక్యం పట్ల ఎప్పుడైతే లక్ష్యం ఉంచుతామో అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అక్కడ చెప్పే దైవజనుడు ఫిలిప్పు, అపోస్తుడైన ఫిలిప్పు దేవుని శిష్యుల్లో ఒకడు. ఆయన ప్రార్థన చేస్తుంటే, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన చెప్పే వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ ఉన్నవారు అందరూ ఏ విధంగా ఉన్నారంట? ఏక మనసు కలిగి దేవుని వాక్యం పట్ల లక్ష్యము ఉంచారంట. మొదటి జన సమూహం ఎలా ఉన్నారు? ఏకాత్మ కలిగి ఏ విధంగా ఉన్నారు? ఏకాత్మ కలిగి ఒకరికొకరిటే ఒకరు గొప్పవాడని ఎంచుకొని జీవించారంట. రెండవదిగా ఏక మనసు కలిగి దేవుని వాక్యం పట్ల ఆసక్తిని చూపించారంట, లక్ష్యం ఉంచారంట. ఏక మనసు కలిగి దేవుని పట్ల లక్ష్యం ఉంచారంట. అలాగూ చేయడం ద్వారా అక్కడ అనేక స్వస్థత కార్యాలను వారు చూడగలిగారు, అనేక గొప్ప కార్యాలను వారి జీవితంలో చూడగలిగారు. అక్కడ జరిగిన కార్యాలు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన సేవా పరిచర్యలో చేసిన కుంటివారు బాగు చేయబడ్డారు, పక్షవాయు కలవారు, అది ఒక మనిషి చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవారు, ఆయన దేవుడు కాబట్టి ఆయన చేయడంలో తప్పు లేదు. కానీ ఆయన శిష్యులుగా ఉన్న ఒక మనిషి చేత అలాంటి కార్యాలు జరిగించాడంటే కారణం దేవుని వాక్యం పట్ల ఎవరైతే హృదయపూర్వక ఏక మనస్సు కలిగి ఒకే మనస్సుతో లక్ష్యం ఉంచుతారో వారి పట్ల దేవుడు అలాంటి కార్యాలు జరిగిస్తాడు. అందుకే మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. దేవుని మార్కు సువార్త 16 నమ్మిన 17వ వచనం 16-17వ వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. అక్కడ చూసినట్లయితే తన శిష్యులు తన నామమందు నమ్మకించు వారు చేసే గొప్ప కార్యాల గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే మనం ఇక్కడ చదవబడిన వాక్య భాగం చూసినట్లయితే ఫిలిప్పు చెప్పే మాటలందు ఏం చేస్తారంట వాళ్ళు? ఫిలిప్ ఏ మాట చెప్తున్నా? తన సొంత మాట చెప్తున్నాడా? కాదు, యేసుక్రీస్తు ప్రభువారి సువార్త చెప్తున్నాడు. ఆ సువార్తను, యేసుక్రీస్తు ప్రభువారి మాటలను, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు వాళ్ళు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచారంట. ఎప్పుడైతే వారు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచారో, ఆ విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఏక మనస్సుతో ఎప్పుడైతే లక్ష్యం ఉంచారో దేవుడు అక్కడ గొప్ప కార్యాలు జరిగించాడు, అనేక నూతన కార్యాలు జరిగించాడు. అది మనుషులతో గొప్ప కార్యాలు ఆయన జరిగించాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము ఏ విధంగా ఉండాలి? విశ్వసించిన వారం అయితే ఏకాత్మ కలిగి ఉండాలి. రెండవదిగా ఏక మనస్సుతో దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల లక్ష్యం ఉంచేవారుగా ఉండాలి. మొదటిగా చెప్పబడిన వాక్య భాగం బట్టి ఏకాత్మ కలిగి ఒకరికంటే ఒకరు గొప్పవారని ఎంచుకోవాలంట. మనము నిజముగా దేవుని యందు విశ్వాసం ఉంచేవారైతే ఏ విధంగా ఉండాలి? ఏకాత్మ కలిగి ఒకరికంటే ఒకడు గొప్పవాడని ఎంచుకోవాలి. వాళ్ళ స్థాయి మనకంటే తక్కువే కావచ్చు, అయినా మనం వాళ్ళకంటే తక్కువని అనుకోవాలంట. రెండవదిగా ఏక మనసు కలిగి దేవుని వాక్యం పట్ల లక్ష్యం ఉంచాలంట. నీవు నిజముగా సహోదరుడా, నీవు నిజముగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు అయితే దేవుని వాక్యం పట్ల ఏక మనసుతో లక్ష్యము ఉంచాలి. అప్పుడే నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి? ఏకాత్మతో నీవు ఇతరులని ప్రేమించినప్పుడు, ఇతరులని హెచ్చుగా చూసినప్పుడు. అందుకే దేవుని వాక్యం తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు. ఏకాత్మ కలిగి నీవు దేవుని విశ్వసించేవాడు అయితే నీ సహోదరుని నీకంటే గొప్పవాడిగా ఎంచుకోవాలి. రెండవదిగా ఏకాత్మ కలిగి, ఏక మనస్సు కలిగి దేవుని వాక్యం పట్ల నీవు లక్ష్యం ఉంచితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిపిస్తాడు. అదేవిధంగా రెండవ పదం చూడండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 1
27, 29 వచ్చి. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున. ఏ విధంగా ఉండాలంట? ఏక మనస్సు కలవారై నిలిచి విశ్వాస పక్షమును పోరాడుచు ఏక మనస్సు కలవారై నిలిచి ఉండాలంట. ఏక మనస్సు కలవారై దేవుని వాక్యం పట్ల లక్ష్యం ఉంచాలంట. రెండవదిగా ఏక మనస్సు కలవారై దేవుని సువార్త పట్ల లక్ష్యము ఉంచాలంట. దేవుని సువార్త పట్ల నిలకడగా నిలవబడి ఉండాలంట. అక్కడ అదేవిధంగా ఫిలిప్పీ పత్రిక 4:2-3 అక్కడ కొంతమంది స్త్రీలకు దేవుడు ఏమని చెప్తున్నాడంటే, దేవుని సువార్త గురించి ఎలాగో పోరాడాలో చెప్పుచు ప్రభువునందు ఏక మనస్సు గలవారే ఇండుడని ఏమని చెప్తున్నాడు? మనం ఎలాగ ఉండాలంట? ఏక మనస్సు కలిగి ఉండాలంట. అయితే అక్కడ ఇద్దరు స్త్రీలకు దేవుడు ఏమి చెప్తున్నాడంటే, దేవుని వాక్యం ఏమి చెప్తుందంటే, ఏక మనస్సు కలిగి మీరు జీవించాలి, అప్పుడు దేవుని సువార్త వ్యాపింపబడుతుందని అక్కడ వాక్య భాగంలో ఉంటుంది. అయితే ఏక మనస్సు కలవారే దేవుని సువార్తను వ్యాపింప చేయాలంట. విశ్వసించిన వారికి ఉండవలసిన రెండవ లక్షణము ఏక మనస్సుతో దేవుని వాక్యం పట్ల లక్ష్యం ఉంచాలంట. అదేవిధంగా ఏక మనస్సుతో దేవుని సువార్తను వ్యాపింప చేయడానికి నిలవబడి ఉండాలంట. చాలామంది దేవుని సువార్తకు వెళదామంటే త్వరపడరు. దేవుని సువార్త లేకపోయినా వాళ్ళు సొంత పనులు చూసుకుంటారు, కానీ దేవుని సువార్త సేవకులు మాత్రమే చేస్తారు, మనకేమి అవసరము అని అనుకుంటారు. అయితే సహోదరులారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఏక మనస్సు కలిగి దేవుని సువార్త పని కొరకు పోరాడేవారుగా నిలవబడాలంట. ఇప్పుడు వరకు చెప్పబడిన వాక్య భాగంలో నీవు నిజముగా దేవుని యందు విశ్వాసం ఉంచిన దానివైతే ఏ విధంగా ఉండాలి? మొదటిగా దేవుని యందు నీవు నిజముగా విశ్వాసం ఉంచిన దానివంటే మొదటిగా చెప్పబడిన అంశం ఏంటి? ఏకాత్మ కలిగి ఒకరికంటే ఒకరు గొప్పవారని ఎంచుకోవాలంట. మన స్థాయి తక్కువని భావించాలంట. రెండవదిగా ఏంటి? ఏక మనస్సు కలిగి దేవుని వాక్యం పట్ల లక్ష్యం ఉంచాలంట. అదేవిధంగా ఏక మనస్సు కలిగి దేవుని సువార్త కోసము మనము నిలబడాలంట. దేవుని సువార్త చెప్పుట కోసము నిలబడాలంట. అదేవిధంగా మనము ఫిలిప్పీ పత్రిక 3:8 ఒకసారి చదవండి. ఫిలిప్పీ పేతురు పత్రిక 3:8. మొదటి పేతురు 3:8. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములు యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారు కరుణాచితులను వినయ మనస్కులై ఉండు. చాలండి. ఏక మనస్సు కలవారే దేవుని వాక్యం పట్ల లక్ష్యం ఉంచాలంట. రెండవది ఏక మనస్సు కలవారే దేవుని సువార్త కొరకు నిలవబడాలంట. ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగంలో చూసినట్లయితే ఏక మనస్సు కలవారే ఒకరి సుఖ దుఃఖములు యందు ఒకరు పాలు పంచుకోవాలంట. ఒకరు కష్టంలో ఉంటే మనము ఈమెకు భలే జరిగింది అన్న రీతిలో ఉండకూడదంట. ఏ విధంగా ఉండకూడదు? ఈమెకి ఇలాంటి కష్టం రావాలి అని అనుకోకూడదంట. వారి సుఖ దుఃఖంలో మనము పాలు భాగస్తులే, వాళ్ళ కష్టాలని తీర్చేవారిగా, వారికి సహాయం చేసేవారిగా మనము నిలవబడాలంట. నీవు నిజముగా దేవుని యందు విశ్వాసం ఉంచిన దానివైతే నీ సహోదరుడు కష్టంలో ఉంటే వారికి సహాయం చేసే స్థితిలో నీవు ఉండాలంట. వారి సుఖ దుఃఖముల యందు ఒకరికొకరు పాలు పొంది సహోదర ప్రేమను కలిగి జీవించాలంట.
ఏక మనసు ఏ విధంగా ఆలోచింప చేస్తుంది? సహోదర ప్రేమను పుట్టింప చేస్తుందంట. అయితే ప్రియమైన సహోదరుడా, నీవు నిజముగా దేవుని యందు విశ్వాసం ఉంచుదానివైతే ఏక మనసు కలిగి దేవుని వాక్యం పట్ల లక్ష్యం ఉంచాలంట. రెండవదిగా ఏక మనసు కలిగి దేవుని సువార్త కోసము నిలవబడాలంట. మూడవదిగా ఏక మనసు కలిగి నీ సహోదరుడు కష్టంలో ఉంటే సహాయం చేసే రీతిలో వారి సుఖ దుఃఖంలో నీవు పాలు పొంది వారి కష్టాన్ని తీర్చే స్థితిలో ఉండి సహోదర ప్రేమను కలిగి జీవిస్తామంట. అదేవిధంగా మొదటిగా మనం చెప్పబడిన వాక్య భాగంలో విశ్వసించిన దానివైతే ఏకాత్మ కలిగి నీకంటే నీ సహోదరుడు గొప్పవాడని ఎంచుకోవాలంట. రెండవదిగా ఏక మనసు కలిగి దేవుని వాక్యం పట్లను, అలాగే దేవుని సువార్త పట్లను, అలాగే నీ సహోదరుని ప్రేమించే విషయంలో ఏకరీతిలో లక్ష్యం ఉంచి దేవుని వాక్యాన్ని నెరవేర్చేదానిగా ఉంటామంట. అదేవిధంగా మూడవదిగా చూసినట్లయితే ఏకభావంతో దేవుణ్ణి మహిమపరచాలంట. నీవు నిజముగా దేవుని యందు విశ్వాసం ఉంచిన దానివైతే ఏకభావముతో దేవుణ్ణి మహిమపరచాలంట. అదేంటి అమ్మగారు, ఏకభావం నేను ఎప్పుడు దేవుని మహిమపరచాలని కదా ఆలోచిస్తాను, మీరేంటిలా చెప్తున్నారు అని అనుకుంటా. కానీ కొన్నిసార్లు మనకి కష్టం కలిగినప్పుడు మనకున్న భావం ఏమైపోతుందంటే, నేను ఇంతగా దేవుని స్తుతించాను కదా, నాకు ఈ కష్టాలు వచ్చాయంటే నేను దేవుణ్ణి స్తుతించను. అందుకే ఒక భక్తుడు పాట రాశారు, దుష్టుల క్షేమమునే చూడగా ఇక భక్తి వ్యర్థమని అనుకొనగా. అంటే దుష్టులు మనకంటే చెడు చేసేవారు మనకంటే సంతోషంగా ఉన్నప్పుడు మనం చేసే భక్తి వ్యర్థం అనుకొని మనకున్న భావాన్ని, మనకున్న దైవ భక్తిని పక్కన పెట్టేసే పరిస్థితులు ఏర్పడతాయంట. అలాంటి పరిస్థితుల్లో కూడా మనము ఏకభావం కలిగి దేవుని మహిమపరచాలంట. రోమపత్రిక 15వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. రోమపత్రిక మీరు ఏకభావమును గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తును తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకరు మనస్సు గలవారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును చాలండి. మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము ఎలా ఉండాలంట? ఏక మనస్సు కలవారై ఉండాలంట. ఏకభావం కలిగి దేవుణ్ణి మహిమపరచాలంట. అక్కడ ఉన్న వాక్య భాగం చూసినట్లయితే, మీరు ఏకభావం కలవారై ఏకగ్రీవంగా దేవుని మహిమపరచు నిమిత్తము. ఏ విధంగా ఉండాలంట? మనం నిజముగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారమైతే ఏ విధంగా ఉండాలంట? ఏకభావం కలిగి దేవుణ్ణి మహిమపరచాలంట. మందిరంలో ఎవరైనా వచ్చి పాట పాడితే, మనకు నచ్చిన వారు పాట పాడితే ఆ పాట మనది కాదు అన్నట్లుగా పక్కన పెట్టేస్తాం. మనకు నచ్చిన వ్యక్తి ఏదైనా మాటలు చెప్తుంటే అది మనకు సంబంధం లేదు అన్నట్లుగా చూస్తాం. ప్రియమైన సహోదరుడా, అలాగూ భావించకూడదంట. ఏకభావం కలిగి దేవుణ్ణి మహిమపరచాలంట. అక్కడ స్తుతింపబడేది ఎవరు? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి స్తుతింపబడాలంటే నీకు నచ్చిన వ్యక్తి ఉన్నా వారిని ఇష్టపూర్వకంగా నీ మనసుకు అంగీకారము చేయాలి. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడే నీవు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లు. అంతేగాని నీ మనసులో నచ్చినతనం ఉన్నదని దేవుని నామాన్ని మహిమపరిచే విషయంలో మాత్రం వెనకాడకూడదు. ఒకవేళ నీకు ఆ పాట కానీ ఆ సమయంలో నీకు దేవుడి గురించి ఏం చెప్పడం, అంత సహాయకురాలుగా నీవు నిలవబడు, అంత సహాయకుడిగా నీవు నిలవబడు. లేకపోతే ఆ పాట నీకు రాదు ఆ క్షణంలో, అయినను ధైర్యంగా నిలబడితే దేవుడు ఆటోమేటిక్గా ఆ పాటను కాకపోతేనేమి వచ్చేటట్లుగా చేస్తాడు. అప్పుడు నీవు దేవుని నామాన్ని మహిమపరచాలి. ఏకభావంతో దేవుని నామాన్ని మహిమపరచాలంట నీకు. అంతేగాని ఒంటరిగా వెళ్ళి మన మందిరంలో అదే గమనిస్తున్నాను,
అంటే అందరూ పాడుతున్నారు, కానీ ఒంటరిగా వెళ్ళి నేనే పాడతాను అన్నట్లుగా ఉంటున్నారు. కానీ దేవుడు అలాగూ చెప్పలేదు. సహోదరులు అందరూ కలిసి ఏకభావంతో దేవుణ్ణి మహిమపరచాలంటే ఏ విధంగా మహిమపరచాలి? ఏకభావంతో ఏకగ్రీవంగా దేవుని సన్నిధిని మహిమపరచాలంట. అప్పుడే దేవుడు నీ యందు సంతోషపడతాడంట. అక్కడ ఒక వాక్యభాగం చదివినట్లయితే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. మన యందు ఎప్పుడు సంతోషిస్తాడంటే ఏకభావం కలిగి మనం ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తామో. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు ఏక మనసుకులగినట్లు ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచును, నా సంతోషమును సంపూర్ణము. దేవుడు ఏం చెప్తున్నాడు? ఏకభావం కలిగి ఏక మనసు కలిగి దేవుని మహిమపరిస్తే అప్పుడు దేవుడు మన ద్వారా సంతోషిస్తాడంట. అంతేగాని ఎవరికి నచ్చినట్లుగా వారు ఉండుట ద్వారా ఎవరికి నచ్చినట్లుగా వారు దేవుని మహిమపరచడం ద్వారా దేవుడు సంతోషించడంట. ఎలాగ సంతోషిస్తాడంట? ఏకభావం కలిగి ఏకగ్రీవంగా ఏక మనసుకులై దేవుని నామాన్ని మహిమపరిస్తే అప్పుడు దేవుడు సంతోషిస్తాడంట. అయితే అమ్మగారు ఒక్కొక్కరు పాడవాళ్ళు దేవుడు సంతోషించడా అంటే సంతోషిస్తాడు. కానీ అధికంగా దేవుడు సంతోషించేది, త్వరగా దేవుడు తన కార్యాలు బయలుపరిచేది ఐక్యత కలిగి ఉన్నప్పుడు, సహోదర ప్రేమ కలిగి ఉన్నప్పుడు. సహోదరులందరూ కలిసి ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తారో అప్పుడు దేవుడు తన మహిమను చూపిస్తాడు. ప్రియమైన సహోదరుడా, మనం ఎలా ఉండాలంట? మనం నిజముగా దేవుని విశ్వాసం ఉంచేవారైతే మొదటిగా చెప్పబడిన అంశం ఏంటి? ఏకాత్మ కలిగి ఒకరికంటే ఒకడు గొప్పవాడని ఎంచుకోవాలంట. మనకున్న దాంతో దేన్ని గొప్పదిగా మనము ఎంచుకోకూడదంట. మనకంటే మన సహోదరుడు గొప్పవాడని ఎంచుకోవాలంట. రెండవదిగా విశ్వసించిన వారు ఏ విధంగా ఉండాలి? ఏక మనస్సు కలిగి దేవుని వాక్యం పట్ల లక్ష్యం ఉంచాలంట. దేవుని సువార్త విషయంలో ముందుండాలంట, నిలవబడి ఉండాలంట. అదే ఏక మనస్సు కలిగి సహోదర ప్రేమ కలిగి ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పొందుకోవాలంట. వారి కష్టంలో మనము సహాయంగా నిలవబడాలి. మూడవదిగా ఏకభావంతో మనం దేవుణ్ణి మహిమపరచాలంట. ఏ విధంగా ఉండాలి? ఏకభావంతో. అప్పుడే దేవుడు మన ద్వారా సంతోషిస్తాడంట. అప్పుడే దేవుడు మన ద్వారా మహిమను సంపూర్ణంగా తీసుకుంటాడంట. ఎవరికి వాళ్ళు దేవుని మహిమపరిస్తే అలాంటి పరిస్థితి ఎప్పుడు కలుగుతుందంటే, నీకంటూ ఎవరు లేనప్పుడు, నీ మాటను ఎవరు నిన్ను ఏదో చెరసాల లాంటి పరిస్థితులు వేసేసినప్పుడు అప్పుడు నువ్వు ఒక్కదానివే ఉండి స్తుతించుకో. కానీ సమూహంగా ఉన్నప్పుడు మాత్రం దేవుణ్ణి ఏకభావంతో స్తుతించాలంట. ఇప్పుడు దావీదు భక్తుడు ఉన్నాడు, ఒంటరిగానే అడవుల్లో దేవుని నామాన్ని మహిమపరిచాడు. దేవుడు విన్నాడు. కారణం అతని చుట్టూ ఉన్నవారు అతను దూరం చేసి అడవుల పాలు చేశారు కాబట్టి అక్కడ అతని పరిస్థితి అదే కాబట్టి దేవుడు విన్నాడు. అదే అలా కాకుండా ఒక సమూహంలో ఉండి, ఇప్పుడు శద్రకు మెషకు అబేద్నెగోలు ఉన్నారు, వాళ్ళు ముగ్గురు ఒక సమూహంగా ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ప్రార్థన చేస్తే పౌలు శీలలో అలా అంతేవిధంగా చెరసాలలో పౌలు శీలలో వేసినప్పుడు వాళ్ళిద్దరూ పాటలు పాడుతుంటే దేవుని నామాన్ని మహిమపరుస్తుంటే అక్కడ గొప్ప కార్యము జరిగింది. అంతేగాని ఏ ఒక్కరు ఓన్లీ పౌలు మాత్రమే అక్కడ పాడాడు, అందువల్ల గొప్ప కార్యం జరిగింది, అందువల్ల పౌలు మాత్రమే స్తుతించి ప్రార్థన చేయడం వల్ల గొప్ప కార్యము జరిగింది. పౌలు శీలలు ఇద్దరు ప్రార్థించగా దేవుని నామాన్ని పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచినప్పుడు అక్కడ గొప్ప కార్యము జరిగింది. ప్రియమైన సహోదరుడా, మనకు దేవుడు కొంత సమూహాన్ని ఇచ్చినప్పుడు మనం ఎలాగ స్తుతించాలంటే ఏకభావం కలిగి ఏకగ్రీవంగా దేవుణ్ణి స్తుతించాలంట. అలా కాకుండా నువ్వు ఒంటరిగా దేవుణ్ణి మహిమపరచుకోవాలి అనుకుంటే నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉంటావు కదా, అప్పుడు మహిమపరచు. అంతేగాని దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన తోటి సహోదరులతో ప్రేమ కలిగి దేవుని ఏకభావంతో స్తుతించాలంట. అప్పుడే దేవుడు సంతోషిస్తారంట. అంతేగాని ఎవరి ద్వారాగా దేవుని స్తుతించడానికి దేవుని పోటీ పరీక్ష, నువ్వు బాగా పాడితే నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను, నువ్వు బాగా పాడితే నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను, నువ్వు బాగా వాకింగ్ చెప్తే నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను, అలాంటిది ఏమి లేదు కదా దేవుని మందిరంలో. అలా ఉండదు కదా. దేవుని ఏకభావంతో దేవుని మహిమపరిస్తే, ఏకభావంతో దేవుని స్తుతిస్తే అప్పుడు దేవుడు
మన ద్వారా సంతోషిస్తారంట. అయితే ప్రియమైన సహోదరుల, నీవు నిజముగా విశ్వసించిన దానివైతే ఈ 3 లక్షణాలు కలిగి నీ జీవితంలో జీవించాలి. అప్పుడే దేవుడు నీ ద్వారా సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతాడు. అలాగే పరమనందు నా ప్రియ కుమారుడు, నా ముద్దు కుమారుడు, నా ముద్దు కుమార్తె అని పిలుస్తాడు. ఎప్పుడు పిలుస్తాడు? మనము దేవుడు చెప్పిన ఈ వాక్య ప్రకారము మనము నడుచుకుంటే అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ఎప్పుడైతే చెప్పిన మనము విశ్వసిస్తున్నాము అంటే దేవుడు చెప్పిన ఈ 3 మాటలను మనము స్థిరముగా ఏకాత్మ కలిగి, ఏక మనస్సు కలిగి, ఏక భావంతో దేవుడిని మహిమపరచాలి. అప్పుడే దేవుడు మన ద్వారా సంతోషాన్ని పొందుకుంటాడు. అలాగ మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండి దేవుడు మహిమపరిచేవారుగా ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో నాయన, నీవు తెలుపబడిన ఈ వాక్య భాగంలో నాయన ఏకాత్మ కలవారే మాకంటే మా సహోదరుడు గొప్పవాడని మేము ఎంచుకునే కృప ప్రతి మనసుకు దయచేయండి. అలాగే ఏక మనసు కలిగి నీ మాటలే అందు లక్ష్యం ఉంచుచు నీ సువార్తను వ్యాపింపు చేయడంలో నిలవబడే వారిగా ఉండి సహోదర ప్రేమ కలిగి ఒకరి కష్టంలో ఒకరు పొందుకునే రీతిలో మీరే సహాయం చేయండి. అట్టి ఆత్మను మా సంఘములకు దయచేయండి ప్రభువా. అదేవిధంగా ప్రభు 3వదిగా తలపబడినట్టుగా ఏక మనస్సు కలిగి, ఏక భావంతో, ఏకగ్రీవంగా నిన్ను స్తుతించి మా ద్వారా నీ సంతోషాన్ని పరిపూర్ణం చేసే కృపను అనుగ్రహించండి. ఏకభావంతో నిన్ను కనపరిచి, నిన్ను మహిమపరిచి ప్రభువా అయ్యా నిన్ను సంతోష పెట్టేవారుగా మమ్మల్ని దీవించమని అడుగుచున్నాం తండ్రి. ఇంతవరకు చెప్పబడిన ప్రతి వాక్యము అయా తండ్రి ఎలాగ పక్కకి పోకుండా అయా వారి హృదయాల్లో భద్రపరిచి మీరే మీ రాజ్యవ్యాప్తిలో వాడుకుంటారని అడుగుచు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.